ఈ మధ్య టాలీవుడ్లో రీ రిలీజ్ల ట్రెండ్ నడుస్తున్న సంగతి తెలిసింది. ఇప్పటికే ఇండస్ట్రీలోని స్టార్ హీరోలు నటించిన కొన్ని సినిమాలు మళ్ళీ రీ రిలీజ్ అయ్యి సక్సెస్ అయ్యాయి. కొన్ని సినిమాలు గతంలో కన్నా ఎక్కువగా వసూళ్లను రాబట్టి హిట్ టాక్ను అందుకున్నాయి. తాజాగా మెగాస్టార్ చిరంజీవి, శ్రీదేవి జంటగా నటించిన మూవీ జగదేక వీరుడు అతిలోక సుందరి మూవీ రీ రిలీజ్ అయింది. 35 ఏళ్ల క్రితం చిరంజీవి, శ్రీదేవి జంటగా నటించిన సూపర్ హిట్ ఫ్యాంటసీ డ్రామా మూవీ మరోసారి అదే మ్యాజిక్ ను రిపీట్ చేసినట్లు తెలుస్తుంది. ఈ మూవీ 3Dలో రిలీజ్ చేశారు. మరి మొదటి రోజు కలెక్షన్స్ ఎంతో ఒకసారి తెలుసుకుందాం. ఈ మధ్య కాలంలో కొన్ని సినిమాలు రీ రిలీజ్ అవుతున్నాయి. ఇప్పటికే పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, ప్రభాస్ వంటి స్టార్ హీరోల సినిమాలు రిలీజ్ అయ్యాయి. అయితే రిలీజ్ అయిన ప్రతి మూవీ నుంచి మంచి సక్సెస్ టాక్ ను సొంతం చేసుకున్నాయి. ఇప్పుడు తాజాగా మెగాస్టార్ నటించిన జగదేక వీరుడు అతిలోక సుందరి మూవీ మే 9న రిలీజ్ అయింది. 3D వెర్షన్ లో రిలీజ్ అయింది. ఈ మూవీలోని డస్ట్ ని కూడా క్లియర్ చేసి స్కానింగ్ లో రన్ చేశారు. ప్రేక్షకులకి ఒక అద్భుతమైన ఎక్స్పీరియన్స్ ఇవ్వడం కోసం 8K సౌండ్ ని సెట్ చేసినట్లు మేకర్స్ విషయంలో తెలుస్తుంది. దీనికోసం మళ్ళీ ఈ సినిమాకు దాదాపు 8 కోట్ల వరకు ఖర్చు చేశారు. అన్ని అప్డేట్ చేసి మరీ రిలీజ్ చేశారు. అయితే ఈ మూవీకి థియేటర్లో మంచి రెస్పాన్స్ వచ్చింది. మరి కలెక్షన్స్ ఏమాత్రం వసూళ్లయ్యాయో చూద్దాం. 1990 మే 9న ప్రేక్షకుల ముందుకు రాగా భారీ విజయాన్ని అందుకుంది. తుఫాన్ని సైతం తట్టుకుని భారీ కలెక్షన్స్ ని రాబట్టింది. చిరంజీవి, శ్రీదేవి, రాఘవేందర్ రావు, అశ్విని దత్ కెరియర్లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. 2025 మే 9కి 35 సంవత్సరాలు అవుతున్న సందర్భంగా రీ రిలీజ్ అయింది. ఈ మూవీకి 8 కోట్లు ఖర్చు చేశారు. మొదటి రోజు మంచి రెస్పాన్స్ రావడంతో పాటుగా కలెక్షన్స్ కు అదే విధంగా వసూలు చేస్తుంది. దాదాపు 3.5 కోట్ల వరకు వసూలు చేస్తుందని సమాచారం. మరి మొదటి రోజు ఏమాత్రం కలెక్షన్స్ రాబట్టిందో అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. ఇదే విధంగా వీకెండ్ లో కూడా కలెక్షన్స్ రాబడితే సక్సెస్ అవుతుందని మెగా ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. ఇక ప్రస్తుతం సినిమాల విషయానికి వస్తే, ప్రస్తుతం టాలీవుడ్ డైరెక్టర్ వశిష్ఠ కాంబినేషన్ లో విశ్వంభర సినిమా చేస్తున్నాడు. ఆ మూవీ త్వరలోనే రిలీజ్ కానుంది.